పాలిటిక్స్ లో స్ట్రాటజీ అనేది ఒక సీక్రెట్ వెపన్ లాగా ఉంటది. కానీ అది ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే, ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే మన జగన్ మావయ్యకి ఒక స్ట్రాటజీ ఉంటది. మన చంద్రన్ తాతకి ఒక స్ట్రాటజీ ఉంటది. అలానే మన కళ్యాణ్ బాబాయ్కి కూడా ఒక స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటది. ఒకవైపు ఏమో సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళ రైట్స్ జరుగుతున్నాయి. ఇంకోవైపు ఏమో ఆ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వచ్చి రోడ్డు మీద కూర్చొని ప్రొటెస్ట్లు చేస్తుంది. ఇది జస్ట్ కరప్షన్ కోసం జరుగుతున్న రైడ్ మాత్రమేనా, లేక 2026 లో మార్పు తీసుకురావడానికి, ఐ మీన్ పాలిటిక్స్ లో ఏమైనా చేంజెస్ తీసుకురావడానికి జరుగుతున్న రైట్సా? ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో డీకోడ్ చేద్దాం. లెట్ మీ బి వెరీ స్ట్రైట్. అసలు ఫస్ట్ మనకి మ్యాటర్ ఏంటనేది చూద్దాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ ఐపాక్ టీం మీద రైట్స్ అయితే చేశారు. అయితే మనందరికీ తెలుసు ఐపాక్ టీం అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక పొలిటికల్ పార్టీలో అనేది. అంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా లాస్ట్ 5 years అండ్ ఇప్పుడు కూడా. ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేది మనం సీన్ టు సీన్ క్లియర్ గా చూద్దాం. కోల్కతాలో ఎర్లీ మార్నింగ్ ఐపాక్ ఆఫీస్ చుట్టూ ఒక సిఆర్పిఎఫ్ ఫోర్స్ అయితే దిగింది. యూజువల్ గా మనకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఒక పొలిటీషియన్ ఇంట్లోనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లోనో చేస్తే దానికి ఒక లెక్క ఉంటది. అంటే వాళ్ళు ఏమైనా స్కామ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ ఫేమ్ ని టార్గెట్ చేశారు. ఐపాక్ అంటే తెలుసు కదా, మన ఆంధ్ర వాళ్ళకి ఐపాక్ అనే పేరు గురించి పెద్దగా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మన వాళ్ళందరికీ కూడా చాలా పరిచయం ఉన్న పేరు ఇదంతా కూడా. అయితే వీళ్ళేంటంటే వీళ్ళు పొలిటికల్ వర్కర్స్ అయితే కాదు. వీళ్ళు ఒక ప్రొఫెషనల్ టైప్ ఉంటది, ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ టైప్ లో ఉంటారనమాట వీళ్ళు. ఈడీ వాళ్ళ లోపలికి రాగానే వాళ్ళ ఫోన్లన్నీ లాగేసుకుని వాళ్ళ ల్యాప్టాప్లన్నీ ఓపెన్ చేపించేసుకుని వీళ్ళని బయటికి పంపించేశారు. ఎప్పుడైతే ఈ న్యూస్ మమతా బెనర్జీ వరకు వెళ్ళిందో ఆమె విత్ ఇన్ అవర్స్ లో ఐపాక్ ఆఫీస్ చుట్టూ, ఐ మీన్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మీడియా ముందు ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారు. ఈడీ వాళ్ళు ఇక్కడ రైట్స్ కి వచ్చింది మా డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి కాదు, లేకపోతే మేము ఏదో తప్పు చేసామనేది బయట పెట్టడానికి కాదు, మా డేటా మొత్తాన్ని కూడా దొంగతనం చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అప్పగించడానికి వచ్చారు అని చెప్పి ఆవిడ ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు మనం దీన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. వై ఓన్లీ ఐపాక్ అంటే, ఈ ఐపాక్ లో డబ్బుల కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉంటది. ఇది పొలిటీషియన్స్ కి మాత్రం చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉంటది. స్టేట్ మొత్తంలో ఏ కాన్స్టిట్యూషన్ లో ఎవరు ఎవరికి ఓటేస్తారు, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్యాస్ట్ ఉంటారు, ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అసలు వాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు అనేది అసలు పైనుంచి కింద వరకు అపోజిషన్ వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఐపాక్ వాళ్ళ దగ్గర డేటా స్టోర్ అయి ఉంటది. సో ఈ టీఎంసీ వాళ్ళ అలిగేషన్ ఏంటంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈడీ రైట్స్ పేరుతో వచ్చి మా ఐపాక్ టీం దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని, వాళ్ళ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని వాళ్ళ రైవల్ పార్టీస్ వాళ్ళకి అప్పగిస్తున్నారు అని చెప్పి వీళ్ళు మమతా బెనర్జీ క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పే వర్షన్ చూద్దాం. అంటే బేసిక్ గా ఒక థింగ్ కి 2 sides ఉంటది కదా, మనం ఎప్పుడు కూడా ఒక సైడే చూసి బ్లైండ్ గా వెళ్ళిపోకూడదు. సో ఈడీ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్ లో ఫినాన్షియల్ స్కామ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, లైక్ రిక్రూట్మెంట్ జాబ్స్ అని, లేకపోతే లైక్ ఎలాగంటే జాబ్స్ మేము ఇప్పిస్తాము మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి, ఇదంతా కూడా బ్లాక్ మనీయే కదా. ఈ బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ చేయడానికి వీళ్ళు కన్సల్టెన్సీ ఫీజు రూపంలో ఏమైనా తీసుకొని ఉండొచ్చు, అలా కన్వర్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాము. సో మేము దీనికి సెర్చ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. అంటే కరప్షన్ అని చెప్పి కార్పొరేట్ సర్వీస్ పేరుతో రూటింగ్ చేస్తున్నారని చెప్పి ఈడీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు సెర్చ్ చేస్తుంది ఈ ఫినాన్షియల్ రికార్డ్స్ కోసమే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. అలానే బీజేపీ లీడర్స్ కూడా తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అన్నట్టుగా వీళ్ళు కౌంటర్ అటాక్లు, ఇంకా తెలిసిందే కదా అపోజిషన్ వాళ్ళు ఇలా అంటున్నారు. అయితే ఈ ఇష్యూ ఇక్కడ తాగల, ఈ వెస్ట్ బెంగాల్ రీజియన్ వరకు మాత్రమే ఆగలా. ఇది ఢిల్లీ వరకు చేరింది. ఈ టీఎంసీ వాళ్ళ ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా హోమ్ మినిస్టర్ ఇంటి ముందుకెళ్లి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడికి పోలీసులు రావడం జరిగింది, వీళ్ళని తీసుకెళ్లిపోవడం కూడా జరిగింది. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి గట్టిగానే జరుగుతున్నాయి. కానీ మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, మా డేటా మొత్తాన్ని తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళు, అది అని చెప్పి ఈవిడ గట్టిగానే చెప్తున్నారు. కానీ దీని వెనకాల ఏముందనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఈ డేటాని తీసుకెళ్లే ప్రాబ్లం నిజంగానే ఉండుండొచ్చు. అంటే 2 sides ఉండుండొచ్చు. కానీ ఏం జరుగుతుంది అనేది మనకి మళ్ళీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ హిట్ ద లైక్ బటన్. అండ్ మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.